అమ్మ నరక చతుర్దశి రోజు ఇంకా ఏం చేయాలంటారు? నరక చతుర్దశి రోజు ఇందాక మనం స్నానం వరకు మాత్రమే చెప్పుకున్నాం. హ్మ్. స్నానం చేసిన తర్వాత ఇంటి యజమాని యమతర్పణం మొదలాలిట. హుహు. తండ్రి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏమిటంటే పితృదేవతలకైతే తల్లిదండ్రులు లేనిటువంటి వాళ్ళు చేస్తారు. యముడికి అందరూ చేయొచ్చుట. అంటే తల్లి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే అలా చేయటం వలన యమ ప్రీత్యర్థంగా తర్పణం చేయటం వలన ఇంట్లో అపమృత్యు దోషాలు నరక బాధలు ఉండవని, చేసినటువంటి వ్యక్తికి అపమృత్యు దోషాలు ఉండవు, నరక బాధలు ఉండవు. అదేవిధంగా ఆ ఇంట్లో కూడా అపమృత్యు దోషాలు ఉండవు అని చెప్తారు. హుహు. అలాగే నరక చతుర్దశి రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? ఇక్కడ మనకి ప్రత్యేకమైనటువంటి ఆహారం కనపడుతుంది. అది ఏమిటి అంటే నరక చతుర్దశి నుంచి మొదలు మనకి ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు నివేదన చెయ్యాలిట. నువ్వులు తప్పనిసరిగా తినాలిట. హుహు. ఆ తర్వాత మినుము, మాషాన్నం తినాలి అనేటువంటి విషయం చాలా చోట్ల కనపడుతుంది. మాషలు అంటే మినుములు, హుహు. మినుముతో చేసినటువంటి పదార్థాలు. మినుముతో మనం ఏం చేస్తాం? మినప సున్ని చేస్తాం, మినప గారెలు చేస్తాం, దోశలు ఇడ్లీలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం. అవి ఎవరికి వీలైన విధంగా వాళ్ళు చేసుకుని వాటిని నైవేద్యం చేసి వాటిని తినవచ్చు. హుహు. అలాగే దీపదానం ఎప్పుడు ఎక్కడ చేయాలంటారమ్మా? దీపదానం ఎప్పుడు ఎక్కడ చేయాలి? ఇక్కడ దీపదానం అనేటువంటి దానికి ఏంటంటే ఉదయాన్నే తులసి కోట దగ్గర, దేవాలయంలో, ఇంట్లో దేవుడి దగ్గర, సింహద్వారం దగ్గర దీపాలు పెట్టాలి. నరక చతుర్దశి రోజు నుంచే ఉదయం సాయంత్రం కూడా దీపం పెట్టాలి అంటారు. అంటే దేవుడికి దీపం పెట్టడాన్నే దీపదానం అంటారు. బ్రాహ్మడికి కూడా దానం చేయటం అంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఉదయాన్నే తులసికి, సింహద్వారం ముందర, దేవాలయంలో స్నానం చేసిన తర్వాత వెళ్ళి దేవాలయంలో దీపాలు పెట్టాలి. మళ్ళీ సాయంత్రం గోధూలి వేళకి అంటే చీకటి పడకుండానే మళ్ళీ ఇదే విధంగా మొత్తం ఇంటి చుట్టూ కూడా దీపాలు పెట్టడం. మనం దీపావళి రోజే కాదు, నరక చతుర్దశి రోజు కూడా దీపాలు పెట్టాలి. హుహు. గోశాలలో, దేవాలయంలో, తులసి కోట దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర, తర్వాత దేవుడి మందిరం ముందర, అన్ని చోట్ల కూడా. ఇంకా ఏమంటారు? ధనత్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ఈ 3 రోజులు కూడా ఇంటిలోని ప్రతి గదిలో ఒక దీపం పెట్టమంటారు. హుహు. అంతేకాకుండా పురుషులు, తల్లి తండ్రి లేనటువంటి పురుషులు దక్షిణ దిశగా ఒక దీపం పెట్టాలిట. పితృదేవతలకి, వాళ్ళకి నరకానికి వెళ్లకుండా. మనకి పితృపక్షాల్లో ఆ దేవతలంతా కూడా భూలోకానికి వచ్చి ఉంటారుట. హ్మ్. వాళ్ళందరినీ కూడా మళ్ళీ పితృలోకానికి పంపించడం కోసం, దారి చూపించడం కోసం దివిటీలు చూపించడం. దివిటీలు కొడుతూ ఉండేవాళ్ళు పూర్వకాలంలో. అవునవును. దివిటీలు చూపించడం, తర్వాత దక్షిణ దిశగా దీపం పెడితే వాళ్ళకి దారి చూపించిన వాళ్ళు అవుతారుట. వాళ్ళకి వెలుతురు అక్కడ ఉంటుందిట. దానివల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వచనం చేస్తారుట. హుహు. ఓకే అమ్మ. ప్రతి వైష్ణవి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. వైష్ణవి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. జూలై 1, 2010 అవునండి. ఉదయం 11:55 హైదరాబాద్లో పుట్టారు. అవునండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి రిజిస్టర్ చేసుకున్నారు. సమస్య ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడంతో. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నేను దివ్యవాణి అండి, వైష్ణవి వాళ్ళ మదర్ని. చెప్పండి. అమ్మ ఈరోజు ఉపవాసం ఏ విధంగా చేయాలంటారు? ఉపవాసం అంటే ఈరోజు తరిగినవి కానీ, ఉడికినవి కానీ నాగుల పూజ చేసేవాళ్ళు తినకూడదు అని చెప్తారు. అందుకని కేవలం చిమ్మిలి, చలివిడి, తర్వాత పళ్ళు లాంటివి ఏవైనా తిని పాలు తాగి ఉంటారు. అమ్మ నాగుల చవితి రోజు స్త్రీలే ఎందుకు పూజ చేస్తారంటారంటే ఇది పర్టికులర్గా ఆడవాళ్ళు చేసే వ్రతం అంటారా? అలా అని నానుడి పడిపోయింది. సర్పదోషాలు పురుషులకు కూడా ఉండొచ్చు కదా. జాతకరీత్యా సంతానానికి కానీ, వివాహానికి కానీ, వాళ్ళ జాతకంలో అనేక రకాలుగా సర్పదోషాలు పురుషులకి ఉండవా? ఉంటాయి. అంటే అలా మనకి అలవాటు, అనవైతీ వచ్చిందంటే పూజలు వ్రతాలు అనగానే ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేయకూడదని. నిజానికి సర్పదేవతలకి స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా పూజ చేయాలి. అయితే ఇద్దరూ చేసే వ్రతాలే. ఇద్దరూ చెయ్యాలి. ఎందుకంటే పుట్టకి పాలు పోయటం, ఆడవాళ్ళు వెళ్ళటం అనేటువంటి అనవైతీ వచ్చింది. కానీ నిజానికి సర్ప అధిదేవతకి, సర్పదేవతలకి అందరూ పూజ చేయాలి, అందరూ నమస్కరించాలి. అయితే మనకి నాగదోషాలు ఉన్నట్టు జాతకంలో తెలుస్తాయమ్మా? తెలుస్తాయి. ఇక్కడ మనకి జాతకంలో ఏమిటంటే మామూలుగా కేంద్రాలు అంటూ ఉంటాం. కేంద్రాలు అంటే లగ్నము, సప్తమము, దశమము, చతుర్థము, ఈ 4 స్థానాన్ని మనం లగ్నం నుంచి ప్రతి వాళ్ళ జాతకంలో కూడా కేంద్ర స్థానాలుగా చెప్తూ ఉంటాం. కేంద్ర స్థానాల్లో 2 పాపగ్రహాలు ఎక్కడైనా కలిసి 8 డిగ్రీల లోపల దగ్గరగా ఉన్నట్టయితే కొంత సర్పదోషం అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కుజుడు, రాహువు, కేతువు ఇలాంటి గ్రహాలు కూడా సంతాన స్థానంలో కానీ, వివాహ స్థానంలో కానీ ఉన్నప్పుడు కూడా
కొంత సర్ప దోషం వలన ఆ స్థానాలకి దోషం తగిలింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. మ్మ్. అయితే నాగదోషాలు ఎందుకు ఏర్పడతాయి అంటారు? అంటే ఎలాంటి పనులు చేయడం వల్ల ఏర్పడతాయి? మనం ఎలాంటి పనులు చేయటం వలన ఇక్కడ అనేక విషయాలు మనం చెప్పుకోవాలి. నిజానికి ఒక ఎపిసోడ్ కూడా మనకి సరిపోదు, కాకపోతే సూక్ష్మంగా చెప్తాను. ఒకటి, పాము పుట్టలు తవ్వి ఇల్లు కట్టుకోవడం, పాము పుట్టలు తవ్వడం అనేటువంటిది పనికిరాదు. అలా చేయటం వలన ఒక దోషం, ఎందుకంటే వాటికి స్థావరం లేకుండా మనం చేస్తున్నాం కదా. అవును. మరొకటి, దేవతా సర్పాల్ని చంపటం వలన దోషం ఏర్పడుతుంది అంటారు. అంతేకాకుండా సర్పాలు తిరుగుతూ ఉంటాయి కదా, అందుకని ఎక్కడెక్కడంటే ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ వచ్చింది, నిజంగా స్వచ్ఛ భారత్ పాటిస్తే చాలామందికి దోషాలు తగలకుండా ఉంటాయేమో. ఎందుకు అంటే స్త్రీలైతే పర్టికులర్గా ఉన్న చోట్లకే మూత్ర విసర్జనకి మలమూత్ర విసర్జనకి వెడతారు, కానీ పురుషులైతే ఎక్కడంటే అక్కడ వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే బస్సులు దిగి ట్రైన్లు దిగి ట్రైన్లలో అక్కర్లేదు కానీ బస్సుల్లోనూ కార్లలో ప్రయాణం చేసేవాళ్ళు బయట ఎక్కడో దిగుతూ ఉంటారు, చెట్లల్లోకి వెడుతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు అక్కడికి ఎక్కడైనా పాము పుట్టలు కానీ లేదా ఆ స్థలాన్ని పాము దాటి వెళ్ళినా కూడా శపిస్తుంది. అందుకని ఎక్కడంటే అక్కడ మలమూత్ర విసర్జన చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది పురుషులంతా కూడా గమనించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే మనకి ఋతుక్రమంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆ గుడ్డలన్నీ ఎక్కడంటే అక్కడ, ప్యాడ్స్ అన్ని ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. వాటిని సర్పాలు దాటినా శపిస్తాయి. అలా కూడా చేయకూడదు. అందుకని ఇలాంటివన్నీ ఉన్నాయి. అంతేకాదు సర్పదోషాలు చాలా రకాలుగా, ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. అందుకని సర్పాలకి హాని చేయటం కానీ, సర్పాలు అలాంటివి దాటకుండా ఉండేలాగా కానీ ఏవి చేసినా కూడా దోషాలు అని చెప్తారు. అయితే ఇలాంటి దోషాలు పరిహారం చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అంటే మనం దోషం చేయడం, పరిహారం చేసుకోవడం, తెలియకుండా చేసి కొన్ని ఉంటాయి వాటికి. ఆ మాట బాగుంది. ఎందుకంటే తెలియకుండా చేసినటువంటి వాటికే పరిహారం, కానీ పరిహారం ఉంది కదా అని చెప్పేసి ఇవాళ చేసి రేపు పరిహారం, ఎల్లుండి చేసి మళ్ళీ మర్నాడు పరిహారం చేసుకుంటే అది పరిహారం కింద కాదు. మీ అబ్బాయి ఉన్నాడు మట్టిలో దొల్లుతాడు, ఒక్క క్లాచికి లంపకాయ కొడతారు మీరు, అమ్మ సారీ అంటాడు, ఏడుస్తాడు, కాళ్ళకి పడతాడు, పోనీ సారీ అన్నాడు కదా అని దగ్గర తీసుకుంటారు, మళ్ళీ గంటకెళ్ళి మళ్ళీ బురదలో దూకితే ఈసరిగా గట్టిగా కొడతారు. అలా అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా భగవంతుడికి మనం చేసినటువంటి, ఇదివరకు చేసినటువంటి పాపాలకి, పూర్వజన్మలో చేసినటువంటి వాటికి పరిహారాలు. ఈ జన్మలో మనని మనం సంస్కరించుకోకుండా ఎన్ని పరిహారాలు చేసినా దానికి ఫలితం ఉండదు. అది అందరూ గమనించాలి. అమ్మ, అలాగే నాగప్రతిష్ఠ చేయాలి అని చెప్పేసి అంటారు కదా కొన్ని సందర్భాల్లో. అయితే ఎక్కడ ప్రతిష్టాపన చేస్తే మంచిదంటారు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నాగప్రతిష్ఠ అనగానే పుణ్యక్షేత్రాలైనటువంటి రామేశ్వరానికి కానీ లేదా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి అలాంటి చోటికి వెళ్ళి కానీ చేస్తూ ఉంటారు. రామేశ్వరంలో చేస్తారు, శ్రీశైలంలో చేస్తారు, మరికొన్ని సర్పదేవతా క్షేత్రాల్లో కూడా చేయడం నేను చూశాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఒక పెద్ద వాకిలి, అక్కడ వెళ్ళి అందరినీ అక్కడే నాగప్రతిష్ఠ చేయమంటారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని మళ్ళీ ఇంకోటి చేత చేయిస్తూ ఉంటారు. అక్కడ ఆ నాగదేవతలకి రోజు పూజ జరగదు, నివేదన జరగదు. ప్రాణప్రతిష్ఠ చేశారు మీరు, అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ పూజ జరుగుతోందా? అక్కడ జరగట్లేదు. అయితే ఎలాంటి చోట చెయ్యాలి? దేవాలయాల్లో చెయ్యండి, అది ఏ దేవాలయం అయినా పర్వాలేదు. దేవాలయంలో చెట్టు కింద చేస్తే ఏమిటంటే ఇలాంటి నాగుల చవితి కానీ, నిత్యం కానీ, సర్పదోషాలు ఉన్నవాళ్ళు కానీ రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ విగ్రహాన్ని కడుగుతూ ఉంటారు, అలంకారం చేస్తూ ఉంటారు, పాలు పోస్తూ ఉంటారు, దీపారాసన చేస్తూ ఉంటారు, నివేదన చేస్తూ ఉంటారు. నిత్యం వాటికి కొన్ని యుగాల వరకు కూడా పూజ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ నాగప్రతిష్ఠ చేసేటువంటి వాళ్ళు మీరు రామేశ్వరంలో చేయండి, శ్రీశైలంలో చేయండి, నాగక్షేత్రాల్లో చేయండి. ఎక్కడ చేసినా లేదా మామూలుగా మీ ఇంటి చుట్టూ ఉండేటువంటి చిన్న చిన్న దేవాలయాల్లో చేసినా కూడా తప్పేమీ లేదు. చేసిన విగ్రహానికి నిత్యం ధూపం దీపం నైవేద్యం జరుగుతాయా లేదా అని ఆలోచించి నాగప్రతిష్ఠ చేయండి. అమ్మ, నాగదోషాలు పోవడానికి ఏ పారాయణాలు చేయాలంటారు? నాగదోషాలు పోవడం కోసం అని చెప్పేసి మనకి ఋగ్వేదంలో సర్పసూక్తము అనేటువంటి ఒక సూక్తం ఉంది. సర్పసూక్త పారాయణం చేయటం వలన నాగదోషం పోతుంది అంటారు. మనసాదేవి మంత్రజపం చేయటం వలన సర్పదోషం పోతుంది అంటారు. అదేవిధంగా మనకి గరుడ మంత్రాలు చదువుకోవడం వలన పోతుంది అంటారు. సుపర్ణ సూక్తం చదవటం వలన పోతుంది అంటారు. సుపర్ణ అంటే గరుడుడే. ఆ సుపర్ణ సూక్తం చదివినా లేదా సర్పసూక్తం చదివినా, మనసాదేవికి పూజ చేసినా కూడా తప్పనిసరిగా ఈ దోషాలు పోయే అవకాశం ఏర్పడుతుంది అంటారు.